నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డలో మంగళవారం రాత్రి ఓ యువకుడిపై కొందరు యువకులు కత్తితో దాడి చేయడం పట్టణంలో కలకలం రేపింది. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డలో మంగళవారం రాత్రి ఒక యువకునిపై కొందరు యువకులు కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన కలకలం రేపింది. నబీనగర్కు చెందిన ఆసిఫ్ అనే యువకుడు కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. 2 రోజుల క్రితం నడిగడ్డలో కొంతమంది యువకులు మరో వర్గంతో ఘర్షణ పడుతున్న సమయంలో ఆసిఫ్ విడిపించే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తుపెట్టుకుని కొందరు యువకులు మంగళవారం రాత్రి ఆసిఫ్పై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన అనంతరం కత్తితో గొంతుపై కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. బాధితుడు ఆసిఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం చెప్పలే, వాళ్ళు తిండి ఇచ్చినారు. వాళ్ళే ఏమన్నా తిండి ఇస్తున్నారంటే వాళ్ళు వచ్చి ముందు ఒకరికి వచ్చి కొట్టినారు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు. దానిలో ఒకరు నాకు వాళ్ళు తిండ్లు ఇచ్చినారు. వాళ్ళు నిన్న తిండ్లు ఇస్తే నేను ఊరుకున్నా. మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసినాను, ఇప్పుడు రారా కొట్లాడదాము అని అమ్మ తిండ్లు ఇస్తే ముందే వాళ్ళే కొట్టాను. మొన్న నాకు ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. తర్వాత కొట్టినా నేను పోయి వాడి ఇంకో కత్తించుకుని కొట్టారు. పేర్లు ఏం తెలుసా? పేరు ఒకటి తుమ్ము, ఒకటి సమీర్. మా అన్న పరిస్థితి డాక్టర్లే చెప్పాలి. ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. ఏ దాని విషయం జరిగింది? గొడవ వాళ్ళు తాగి వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు గొడవ మా అన్న వాళ్ళతో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసు. మా రాళ్ళు చేసిన వాళ్ళు తొట్టిపొడి వాళ్ళు 3 ఉన్నారు సార్. ముగ్గురు వచ్చి ఒకడు కత్తి తీసుకుని వచ్చి కూర్చున్నారు. మా అన్న పని చేసుకుంటాడు. మా అన్న పేరు ఆసిఫ్. ఈ దాడి కేసులో 4 నిందితులను 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆసిఫ్పై దాడి చేసి గాయపరిచిన నిందితులు షేక్ సలీం, షేక్ నసీం, షేక్ సుహాన్, షేక్ అఫ్సర్లను అరెస్టు చేశారు. ఆసిఫ్ను హత్య చేయాలని దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకులు ఘర్షణ పడుతుండగా ఆసిఫ్ వారిని అడ్డుకున్నందుకు మనసులో పెట్టుకుని హత్య చేయాలని దుండగులు భావించినట్లు సిఐ సుధాకర్ రెడ్డి వివరించారు. ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 బైకుల్ని, ఆ నేరంలో కటిగా ఆసిఫ్ని పొడవడానికి ఉపయోగించినటువంటి పగిలిపోయిన బీరు బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏమంటే 15వ తేదీన, ఈ నెల 15వ తేదీన ఈ వాసిం, సోహైల్, అఫ్సర్ ముగ్గురు కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి చెందినటువంటి రెహాన్ అనే అబ్బాయిని గొడవ కొడుతూ ఉంటే ఈ బాధితుడు ఆసిఫ్ వాళ్ళ ఇద్దరిని బోత్ పార్టీస్ని విడదీయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని నిన్నటి దినం వీళ్ళు 4 కలిసి, ఈ 4 ముద్దాయిలు వాసిం, సోహైల్, సమీర్, అఫ్సర్, ఈ 4 కలిసి మన నడిగడ్డలోని పబ్లిక్ లెటరిన్స్ వద్ద కూర్చొని ఉండగా కాళ్ళు చేతులతో కొట్టిన తర్వాత వాసిం అనే వ్యక్తి పగిలిపోయిన బీరు బాటిల్ తీసుకొని ఈ ఆసిఫ్ మీద దాడి చేసి గాయపరిచాడు. దాని విషయంలో అతని యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాం. విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ 4గురిని అరెస్ట్ చేశాం. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.